భారతావని లోగిలిలో ఎందరో అవధూతలు ఆవిష్కారమయ్యారు. వారిలో ఎర్రిస్వామి దైవస్వరూపుడు, శివాంశ సంభూతుడు. ఆయన 100 సంవత్సరాలు జీవించిన పరిపూర్ణ మానవుడు. ఎందరో యోగులకు ఆయన మార్గదర్శి, ఎందరో భక్తులకు దారి చూపిన దీపస్తంభం. బాహ్యంగా చూస్తే ఆయనకు ఏమీ తెలియదన్నట్టుగా ఉంటారు. ఆయన ఆంతరంగికంగా ఎంతో సమున్నతుడు, లోతైన భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా వైరాగ్య సామ్రాజ్యద నిర్వికల్ప, నిరామయ, నిరంజనత్వానికి చెలగురికి ఎర్రిస్వామి ప్రతీక. ఆయన శతాధిక సంవత్సరాల వృద్ధుడైన ఆయన శరీరంలో ఎక్కడా వృద్ధత్వ ఛాయలు లేవు. నవ యువకుడిలా ఆయన సంచరించారు. ఎన్నడూ అనారోగ్యానికి గురి కాలేదు. తనను అనారోగ్యం సమీపిస్తుందని ముందుగా తెలుసుకుని దీర్ఘకాలం పాటు ధ్యానం చేసేవారు. అలా ధ్యానం ద్వారా శారీరక, మానసిక స్వస్థతను పొందేవారు అని ఎర్రిస్వామి జీవన విశేషాన్ని వివరించారు ప్రసిద్ధ కన్నడ కవి జోలదర్శి దొడ్డనగౌడ. సెలగురికిలోని ఎర్రిస్వామి ఆశ్రమం ఆధ్యాత్మిక ఆరామమై భాసిల్లుతోంది. రజత మంటపంలో స్వామీజీ సమాధి గోచరమవుతుంది. ప్రాకార మండపంలో పలు దేవతామూర్తుల విగ్రహాకృతులు దర్శనీయమవుతాయి. ఆహ్లాదకరమైన పరిసరాలు, వర్ణమయ కట్టడాలతో ఈ లోగిలి భక్తులకు ఎనలేని ఆహ్లాదాన్ని పంచుతుంది. ఎర్రిస్వామి పాలరాతి విగ్రహ మందిరం సజీవ కళతో భాసిస్తుంది. మందిర ప్రాంగణంలో స్వామీజీ లీలా విశేషాల్ని ప్రతిఫలించే చిత్రపటాలు, విగ్రహాకృతుల సముదాయాలు ఆకట్టుకుంటాయి. ఎర్రితాత స్వామి మందిర ప్రాంగణానికి ముందు స్వాగత ద్వారం నెలకొని ఉంటుంది. ఆశ్రమం ముంగిట వరసిద్ధి గణపతి మందిరం ఉంటుంది. ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి తిథులలో భక్తులు విశేషంగా ఈ ఆశ్రమానికి తరలి వస్తుంటారు. శివపార్వతులు, గణపతి, కుమారస్వామి, శక్తిమాతల సన్నిధులతో ఈ లోగిలి ఆధ్యాత్మికతకు అచ్చమైన చిరునామాగా భాసిల్లుతోంది. ఎర్రిస్వామిగా ఖ్యాతిగాంచిన అవధూత లోకసంచారి. 1897 సంవత్సరంలో ఆయన బళ్ళారి తాలూకా చెలగురికి వచ్చారని చెబుతారు. హగరి బొమ్మనహళ్లికి చెందిన ఎర్రిస్వామిని భక్తులు దైవాంశ సంభూతుడిగా విశ్వసించేవారు. అయితే ఆయన స్వస్థలం ఎక్కడో, ఆయన తల్లిదండ్రులెవరో తెలియరాలేదు. బాల్యం గురించిన విశేషాలు కూడా ఎక్కడా నమోదు కాలేదు. ఈ విషయమై స్వామిని ఎప్పుడైనా ఎవరైనా అడిగితే కేవలం చిరునవ్వు నవ్వేవారు. అయితే ఆయన తుముకూరు నుంచి వచ్చారని కొందరు విశ్వసిస్తారు. ఆయన పూర్వాశ్రమంలో మెజిస్ట్రేట్ అని, సర్వీసులో ఉన్నప్పుడు కూడా తన ఉద్యోగ జీవితాన్ని ఆధ్యాత్మికతతో మేళవించేవారని ప్రస్తావించేవారు. అందరికీ మేలు చేకూరుస్తూ తన ఉద్యోగాన్ని దైవాంకితం చేశారని చెబుతారు. వీరశైవ మతాన్ని అవలంబిస్తూ సర్వదా శివార్పణం అనే నామాన్ని ఆయన పలికేవారు. శివ పరమాత్మే ఈ సృష్టికి మూలమని ఆయన విశ్వసించేవారు.
ఎర్రిస్వామిని స్థానికులు ఆప్యాయంగా ఎర్రితాత అని పిలుచుకునేవారు. ఆయన అసలు పేరు నంజుండప్ప. లింగనహళ్లిలోని లింగాయత్ పండితుడైన నాగప్ప నుంచి ఆయన మంత్రదీక్ష పొందారు. అయితే నంజుండప్ప తనకన్నా ఎన్నో రెట్లు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నాడని మంత్రదీక్ష ఇచ్చే సందర్భంలో నాగప్ప గుర్తించారు. భవిష్యత్తులో గొప్ప అవధూతవై విస్తృతంగా ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేస్తావని నంజుండప్పను నాగప్ప ఆశీర్వదించాడు. ఆ తర్వాత దొడ్డబళ్ళాపూరికి చెందిన గంగనార్య నుంచి నంజుండప్ప ఎన్నో ఆధ్యాత్మిక విశేషాల్ని అభ్యసించారు. గంగనార్య నంజుండప్పను శిష్యుడిగా స్వీకరించడానికి ఎన్నో రకాల పరీక్షల్ని పెట్టాడు. ప్రతి పరీక్షలోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నాడు. గురువుకు శుశ్రూష చేసి ఆయన మెప్పును నంజుండప్ప పొందాడు. నంజుండప్పకు స్వామి నిరంజన అనే సన్యాసాశ్రమ నామాన్ని గంగనార్య అనుగ్రహించాడు. ఇక ఆ తరువాత స్వామి నిరంజన తన ఆవాస గ్రామమైన లింగనహళ్లికి వెళ్లలేదు. గురుసేవలో దొడ్డబళ్ళాపూర్లోనే ఉన్నాడు. అది 1897 సంవత్సరం. చెలగురికి గ్రామానికి ఓ సాధువు వచ్చాడనే విషయం ఊరంతా దావానలంలా వ్యాపించింది. ఊరి చివర ఉన్న ఓ చెట్టు కింద స్వామి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. గ్రామ పెద్దలైన భీమనగౌడ, దొడ్డప్ప, కరిబసప్ప, హంపన్న, కోలగల్లు బసవలింగప్ప వంటి వారు స్వామిని దర్శించుకున్నారు. ఆయన ఎవరో ఎక్కడ్నుంచి వచ్చారో తెలుసుకుందామని ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. సమాధి స్థితిలోకి, ధ్యానంలోకి వెళ్లిపోయారు. ఎవరు ఎంత పిలిచినా స్వామి నుంచి ప్రతిస్పందన రాలేదు. అయితే స్వామి మాత్రం నమఃశివాయ అనే పంచాక్షరి జపించసాగారు. తమ గ్రామంలోకి వచ్చి గ్రామాన్ని పావనం చెయ్యమని గ్రామ పెద్దలు స్వామిని కోరారు. అయినా ఆయన మాటల్ని స్వామి ఆలకించలేదు. నిరాశతో వెనుతిరిగారు. ఆ రోజు రాత్రి కుంభవృష్టి కురిసింది. ఆ స్థితిలో కూడా అక్కడే స్వామి కూర్చొని తన ధ్యానాన్ని వీడలేదు. మరుసటి రోజు వచ్చి స్వామి పరిస్థితిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. చుట్టూ నీరు ఆవరించి ఉన్నా స్వామి నిశ్చల స్థితిలో కూర్చొని ఉన్నాడు. శరీరంపై ఒక్క కౌపీనం తప్ప మరెలాంటి వస్త్రం లేని స్వామి అంతటి చలి తీవ్రతను ఎలా అధిగమించారో ఎవరికీ అంతుపట్టలేదు. ఆ స్వామి మహామహిమాన్వితుడని, సిద్ధయోగ సాధకుడని అప్పుడు వారికి అవగతమయ్యింది. ఆ సందర్భంలోనే స్వామిని పట్టుబట్టి తమ గ్రామానికి గ్రామ ప్రజలు తీసుకుని వెళ్లారు. ఎర్రిస్వామి రాకతో ఆ గ్రామం సుభిక్షమయ్యింది. ప్రతి సంవత్సరం వేసవిలో గ్రామస్తులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనేవారు. ఎర్రితాత ఆ గ్రామానికి అడుగుపెట్టాక ఆ ఎద్దడి కనుమరుగయ్యిందని విశ్వసించేవారు. ఓ చిన్న కుటీరాన్ని గ్రామస్తులు నిర్మించి అందులో స్వామికి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఉండకుండా స్వామి ఎక్కువగా శివాలయంలోనే ఉండేవారు. ఓ సందర్భంలో చెలగురికి గ్రామంలో కలరా వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి రాకముందే గ్రామస్తుల్ని ఆయన హెచ్చరించారు. ముందస్తు సూచనగా ఎర్రితాత ప్రతిరోజు అనేకసార్లు శ్మశాన వాటికను సందర్శించేవారు. మానసిక చాంచల్యం వల్ల ఆయన అలా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు భావించారు. ఆ తరువాత వారం రోజులకు ఆ గ్రామంలో కలరా వ్యాధి ప్రబలింది. ఆయన ఎన్నిసార్లు శ్మశానానికి వెళ్లారో అంతమంది ఆ గ్రామంలో కలరా వల్ల మరణించారని చెబుతారు. ఆయన మంత్రించిన గోధుమ పిండిని ఊరంతా వెదజల్లారు. దాంతో కొన్నాళ్లకు కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. స్వామి మంత్రపూర్వకంగా ఇచ్చిన ఉప్పు, గోధుమ పిండి, నీటిని తీసుకువెళ్లి ఎన్నో గ్రామాల ప్రజలు కలరా వ్యాధి తమ గ్రామానికి రాకుండా ముందస్తుగా నివారించుకోగలిగారని చెబుతారు. అలా ఎర్రిస్వామి తన మహిమల్ని ప్రజా సంక్షేమం కోసం ప్రదర్శించారు. అందుకే స్వామీజీని ఇప్పటికీ జనంసామిగా ఆరాధిస్తారు. ఎన్నోసార్లు ఎందరినో ఎర్రిస్వామి తన మహిమా వైభవంతో ఆదుకున్నారు. ఆయన కరస్పర్శతోటే ఎన్నో రోగాలు మాయమయ్యేదని విశ్వసిస్తారు. నమః పార్వతీపతయే హరహర అని బిగ్గరగా గొంతెత్తి పలికేవారు. ఆ పలుకే భక్తులు ఆశీర్వాదంగా భావించేవారు. బళ్ళారి అనంతపూర్ మార్గంలో ఉన్న చెలగురికి అనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలో, ఉరవకొండకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ముంబై, బెంగళూరు రైల్వే మార్గంలో చెలగురికి నెలకొని ఉంటుంది.
పరిపూర్ణ ఆధ్యాత్మిక గురువుగా అద్భుతాల్ని మహిమల్ని ప్రదర్శించిన అవధూతగా ఎర్రిస్వామికి ఎంతో ఖ్యాతి ఉంది. తన భక్తులలో నిరంతరం భక్తిని ప్రేరేపించడానికి, వారిలో దైవం పట్ల విశ్వాసాన్ని పెంచడానికి ఆయన ఎంతో కృషి చేసేవారు. పైకి ఎంత అమాయకంగా కనిపించేవారో ఆంతరంగికంగా ఆయన అంతటి తీవ్రతరమైన ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేవారు. ఎంతోమంది సాధువులు, సన్యాసులు సైతం ఎర్రితాత ఆశీస్సుల కోసం తరలి వచ్చేవారు. ఆయన మఠాన్ని తరచుగా సందర్శించేవారు. ఎర్రిస్వామి చాలా అరుదుగానే మాట్లాడేవారు. ఆయన తన భక్తులకు ఏమి చెబుతున్నారో, వారు ఆయన మాటల నుంచి ఏమి గ్రహించారో తెలియదు. అయినా ఆయన మాటలు వారికి గొప్ప ఉపశమనాన్ని కలిగించేవి. ఎర్రిస్వామి మౌనంగానే ఎక్కువ సమయం గడిపేవారు. ఆయన మౌనాన్ని వీడినప్పుడు ఆయన మాటల్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. ఆయన వెల్లడించే భావాలు తరచూ ప్రతీకాత్మకంగా ఉండేవి. స్వామీజీ తరచుగా తనలో తానే మాట్లాడుకునేవారు. కొన్నిసార్లు ఆయన తనకు తానుగా చెప్పుకునే మాటలే ఆయన ఆశీస్సుల కోసం ప్రార్థించే భక్తులకు సమాధానాలుగా మారాయి. ఈ నిశ్శబ్ద సాధువు దివ్యానుగ్రహాన్ని పొందడానికి ప్రజలతో పాటు సాధు సన్యాసులు ఆయన కోసం వేచి ఉండేవారు. వారిలో హుబ్లీకి చెందిన సిద్ధారూఢ స్వామి, షిరిడీకి చెందిన సాయిబాబా ఉన్నారు. షిరిడీ సాయి సైతం ఎర్రిస్వామి అనుగ్రహాన్ని అందుకున్నారు. స్వతహాగా గొప్ప యోగి అయిన హల్వీ చరణగిరి మఠానికి చెందిన రుద్రముని స్వామి ఉరవకొండకు వెళ్లే మార్గంలో ఎర్రితాతను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. స్వామీజీ ఆహార అలవాట్లు విచిత్రంగా ఉండేవి. కొన్ని రోజుల పాటు ఆయన కేవలం చెట్ల ఆకులు మాత్రమే ఆహారంగా స్వీకరించేవారు. ఎవరైనా ఏదైనా ఆహారం పెడితే అందులో కొద్దిగా మాత్రమే స్వీకరించి వారికి ఇచ్చేవారు. అలా తిరిగి ఇచ్చిన పదార్థాల్ని భక్తులు ప్రసాదంగా స్వీకరించేవారు. ఒక్కోసారి ఎన్ని ఆహార పదార్థాలు పెట్టినా ఇంకా ఇంకా కావాలని భారీ మొత్తంలో తినేవారు. ఆయన ఆహార స్వీకరణ కోసం కూర్చోగానే అకస్మాత్తుగా వీధి కుక్కలు, కాకులు, పిచుకలు ఆయన చుట్టూ చేరేవి. ఆయన తన ఆహారాన్ని వాటితో పంచుకొని తినేవారు. వాటి సహవాసంలో ఆయన ఎంతో ఆత్మానందాన్ని ఆస్వాదించేవారు. ఈ ప్రపంచమంతా ఈశ్వర తేజస్సుతో నిండి ఉందని, ప్రతీదీ ఈశ్వర సంకల్పమని ఆయన భావించేవారు. అందుకే ప్రతి అంశాన్ని శివ సంబంధితంగా పలికేవారు. శివార్పణం, శివ సంకల్పమస్తు, శివోహం, శివాయ శరణం, శివ శివ శంకర, హరహర శంకర అంటూ తరచూ వివిధ సందర్భాలకు తగినట్టుగా శివనామ స్మరణ చేసేవారు. ఈ సృష్టిలో సమస్తం శివస్పర్శేనని, ఒకరు తక్కువ మరొకరు అధికమనే భావన ఉండరాదని స్వామి పేర్కొన్నారు. ఎర్రిస్వామి అసాధారణ వ్యక్తి. ఆయనకు బాహ్యాడంబరాలు లేవు. తాను ధరించిన వస్త్రాల్ని ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. అయితే తనను దర్శించవచ్చిన వారికి అన్నవస్త్రాల్ని అనుగ్రహించేవారు. ఆయనలో దివ్య తేజస్సు సదా వ్యక్తమయ్యేదంటారు. ముఖమండలం కాంతితో ఆకట్టుకునేది. యోగ సాధన వల్ల ఆయన ముఖవర్చస్సు ఆకర్షణీయంగా ఉండేది. ఆయన దివ్యమంగళ విగ్రహం, మూర్తిమత్వం నిరుపమానం. ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా నవరాత్రులలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ప్రతి సంవత్సరం 2 సార్లు రథోత్సవాల్ని నిర్వహిస్తారు. భక్తులకు ఇక్కడ నిత్యాన్నదానం సదుపాయం ఉంది. అలాగే భక్తులకు ఇక్కడ ఉచిత వసతి సదుపాయం అందుబాటులో ఉంది. ఎంతో మంది భక్తులు ఈ ఆశ్రమ ప్రాంగణంలో వివాహాది శుభకార్యాలను నిర్వహించుకుంటారు. ఇటీవలి కాలంలో ఈ మందిరాన్ని సంపూర్ణంగా నవీకరించారు. ఎన్నో నూతన కట్టడాల్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో రథోత్సవాన్ని చిలకురికిలో నిర్వహిస్తారు. ఈ రథోత్సవానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విశేషంగా భక్తులు తరలివస్తారు.
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు మహారథోత్సవం కొనసాగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా సప్త భజన కార్యక్రమాన్ని 7 రోజుల పాటు నిర్వహిస్తారు. జ్యేష్ఠ శుద్ధ పంచమి నాడు బసవోత్సవాన్ని, జ్యేష్ఠ శుద్ధ సప్తమి నాడు పుష్పరథోత్సవం, కార్తీక అమావాస్య నాడు ముత్యాల రథోత్సవాన్ని, ప్రతి నెల అమావాస్య నాడు ఎర్రితాత ఉత్సవమూర్తికి రజత రథోత్సవ సేవను ఈ ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహిస్తారు. బసవన్న రథోత్సవం నాడు శివదీక్షా కార్యక్రమం, మహారథోత్సవం నాడు సాయంత్రం మహాకర్పూర హారతిని ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు రుద్రాభిషేకం, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మహాహారతి, అష్టోత్తర పూజ, ఊయల సేవను నిర్వహిస్తారు. ప్రతి పర్వదినాన్ని ఘనంగా పుష్పాలంకృతంగా నిర్వహిస్తారు. దాసోహం పేరిట భక్తులకు ఈ ఆశ్రమంలో అన్నప్రసాదాన్ని వితరణ చేస్తారు. తమిళనాడు కుంభకోణానికి చెందిన రామలింగస్వామి ఎర్రిస్వామికి భక్తుడిగా మారారు. ఎర్రితాత స్వామి ప్రబోధాలకు ఆయన విస్తృత ప్రచారాన్ని కల్పించారు. ఎర్రిస్వామి ఇచ్ఛామరణాన్ని పొందారు. తాను భూమిపైకి వచ్చిన క్రియాకలాపం ముగిసిందని ఆయన ఓ రోజు భావించారు. తన సహాయకుణ్ణి పిలిచి, నేను ఇక నేటి సూర్యాస్తమయాన్ని చూడలేను, నేటి అస్తమయం రేపటికి ఉదయం అవుతుందని అన్నారు. స్వామీజీ మాటల్ని ఆ సహాయకుడు అర్థం చేసుకోలేకపోయాడు. తనకు కొన్ని మంచినీళ్లు కావాలని స్వామీజీ అడిగారు. అందులో తనే 3 తులసి దళాల్ని, బిల్వదళాల్ని వేసుకుని శివ 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 అని ముమ్మార్లు పలికారు. గ్రామ ప్రజల్ని రమ్మని కబురు పంపారు. అందరూ వచ్చాక తాను శివపురికి వెళుతున్నానని, కైలాసం నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని తెలిపారు. స్వామీజీ మాటల్ని ఎవరూ నమ్మలేదు. ఎలాంటి అనారోగ్యం లేని వ్యక్తికి మరణం ఎలా సాధ్యమనుకున్నారు. తమను వీడి వెళ్లడానికి వీలు లేదన్నారు. శివాజ్ఞ జరిగిందని, ఇక ఆయన అనుమతిని కాదనే హక్కు నాతో సహా ఎవరికీ లేదని స్పష్టం చేశారు ఎర్రితాత. తనను సగౌరవంగా సాగనంపమని వారికి విజ్ఞప్తి చేశారు. తన చేతిలో ఉన్న తులసి బిల్వజలాన్ని స్వీకరించారు. భక్తులందరూ నమఃశివాయ, ఓం నమఃశివాయ అనే నామాన్ని బిగ్గరగా పలుకసాగారు. అది 1922 సంవత్సరం, దుందుబినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం శుద్ధ చవితి నాడు ఉదయం 10 గంటలకు ఎర్రిస్వామి శివైక్యం చెందారు. తిక్కయ్య అనే భక్తుడు అసాధారణ దూరదృష్టితో స్వామీజీ కోసం అందమైన సమాధి మందిరాన్ని నిర్మించాడు. స్వామీజీ కోరికపై ఆ మందిరంలోనే వేద మంత్రోచ్చారణలు, శివనామస్మరణ మధ్య అంతిమ సంస్కారాలని నిర్వహించారు. భౌతిక కాయాన్ని జపమాలికలు, తులసి దళాలు, బిల్వదళాలు, రుద్రాక్షలతో అలంకరించి సమాధి చేశారు. ఎర్రిస్వామి సగటు జీవి అభ్యున్నతి కోసం, వారి క్షేమం కోసం పాటుపడ్డారు. ఆయన గతించి శతాబ్దం పైబడినా నేటికి ఆయన దివ్యాశీస్సులు అందరిపై ప్రకటితమవుతూనే ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.